ఈ బొడ్డు స్టెమ్ సెల్స్ జెనెటిక్ కండిషన్ ట్రీట్ చేస్తారా సార్? ఇది ఒక టెక్నికల్ క్వశ్చన్ అండ్ డిస్కషన్. ఎందుకంటే జెనెటిక్ డిసీజెస్లో మెయిన్ జెనెటిక్ డిఫెక్ట్ ఏదైతే ఉందో అది జీన్ థెరపీ ద్వారా తప్ప ఇంకా దేని ద్వారా కరెక్ట్ కాదు. మీకు ఒక మంచి కేసు గురించి చెప్పి నేను ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సెరిబ్రల్ పాలసీ ఉంది కదా, సెరిబ్రల్ పాలసీ పిల్లల్లో వచ్చినప్పుడు ఆ కండిషన్ అనేది ట్రీట్ చేయడం చాలా కష్టం. కానీ ఇక్కడ మనం చేయగలిగింది ఏంటంటే పాలసీ అంటే బాడీ టోటల్ రిజిడిటీ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేయడానికి స్టెమ్ సెల్ ఉపయోగపడుద్ది. సేమ్ డిఎండిలో కూడా మజిల్ వీక్నెస్ను తగ్గించడానికి ఉపయోగపడుద్ది. సో ఈ రెండులో కామన్గా ఏంటి, సిమ్టమ్స్ ఆర్ ద ఎఫెక్ట్ ఆఫ్ జెనెటిక్ డిసీజ్ని మనం ట్రీట్ చేయొచ్చు యాజ్ ఆఫ్ నౌ అవైలబుల్ టెక్నాలజీతో విత్ స్టెమ్ సెల్స్. దీనికి ఒక క్లాసిక్ టెస్టిమోనియల్ ఏంటంటే, ఒక సెరిబ్రల్ పాలసీ పేషెంటు బిఫోర్ ట్రీట్మెంటు డైపర్ చేంజ్ చేయాలంటే మినిమం 4 పట్టుకోవాల్సి వచ్చేది. అట్లాంటిది ఒక ట్రీట్మెంట్ అయ్యాక ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ ఒక్కతే డైపర్ మార్చి సంతోషంగా మాకు సార్ నేను డైపర్ మార్చాను సింగిల్గా అని చెప్పింది. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ స్టెమ్ సెల్స్ యాజ్ ఆఫ్ నౌ అండ్ ద లిమిటేషన్ విత్ జెనెటిక్ డిసీజెస్.